ఎన్నో సంవత్సరాలుగా ఎంతో సంతోషంగా తెలుగువారు చేసుకునే పెద్ద పండుగ సంక్రాంతి. అయితే ఈ రోజులు మారాయి కానీ పండుగ మాత్రం మారలేదు. అయితే ఈ సంక్రాంతి గురించి ఎవరికి ఎంత ఐడియా ఉందో, అసలు సంక్రాంతి అంటే ఏంటో తెలుసో లేదో వారిని అడిగి తెలుసుకుందాం. పెద్దలు ఎవరైనా సరే, మా నాన్నగారు కానీ మా తాతగారు కానీ వాళ్ళ పెద్దలకి అందరికీ బట్టలు పెట్టి ఆకేసి వాళ్ళందరినీ పిలుచుకొని మూలకి పిలుచుకుంటాం. దేవుడికి ఎలా పూజిస్తున్నాం పెద్దలకు కూడా ఇలాగే పూజిస్తాం. సంక్రాంతికి ఇంటికి చుట్టాలందరినీ ఆడపిల్లల్ని కోడల్ని అల్లుల్ని అందరిని మనవరాలు అందరినీ పిలుచుకొని పెద్ద పండగ సంక్రాంతి ఎలా అన్నారో అలానే పెద్దగా వైభవంగా చేసుకుంటాం. సంక్రాంతి నార్మల్ పండగ ఉంటుంది, రైతుల పండుగ అంటారు నార్మల్గా. వాళ్ళకి వచ్చే కొత్త పంటనంతా తీసుకొచ్చి పెద్దలకు పెట్టడం, ఇది అంతవరకే తెలుసు, అంతకుమించి తెలియదు. పండగ 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 హాలిడేస్ ఎంజాయ్ చేయడం, కజిన్స్ అందరితో వచ్చి ఎంజాయ్ చేయడం, బయటకు వెళ్ళడం. It's like a festival where not idea. అంత తెలుసు. No idea. ఆంటీనా అత్తయ్యని అడగండి, అత్తయ్య చెప్తారు మంచిగా. అత్తయ్యని అడగండి, అత్తయ్య చెప్తారు మంచిగా. అత్తయ్య అడగండి. సంక్రాంతి అంటే 3 days సెలబ్రేట్ చేసుకుంటారు, చాలా బాగుంటుంది. ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు కూడా, స్టేట్స్లో ఉన్న వాళ్ళు కూడా విలేజ్కి వచ్చి చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. తినే ఐటమ్స్ మాత్రం బాగా చేస్తారు. ఇంకా ముగ్గులు వేస్తారు, భోగి మంటలు, గిఫ్ట్స్ కూడా ఉంటాయి కదా ముగ్గులకి, చాలా బాగుంటుంది. సంక్రాంతి అంటే తూర్పులో బాగా చేస్తారు. ఈ పండగప్పుడు చాలామంది ఊళ్ళోకి వెళ్తారు, తమ సొంత ఊరికి వెళ్ళి అందరూ కలిసి ఆనందంగా గడుపుకుంటారు. రైతు తన పండించిన కొత్త పంటని వండి అందరికి పంచుతారు. సంక్రాంతి అంటే కొత్తగా అయిన పెళ్ళైన కోడళ్ళు అదే తల్లిగారిళ్ళకి పోవటం, ముగ్గులు వేసుకోవటం, బొబ్బెమ్మలు దొక్కటం, అదేనమ్మా. గంగిరెద్దులు వచ్చి ఊరిలో అడుక్కోవటం. అదే సంక్రాంతి చాలా కోలాహలంగా ఉంటుంది. అందరూ ఎక్కడి నుంచి వచ్చినా కానీ తల్లిదండ్రులకి వెళ్ళిపోతారు. తెలియనప్పుడు నాకు ఎందుకు చెప్పడం, తెలీదు. సంక్రాంతి అంటే ఫ్యామిలీ గ్యాదరింగ్, వేర్ వి గ్యాదర్ అండ్ ప్రిపేర్ మెనీ కైండ్స్ ఆఫ్ డిషెస్. సంక్రాంతి పండుగ అంటే ఏంటండి, ఫ్యామిలీతో శుభ్రంగా హ్యాపీగా ఆరోగ్యంగా ఉండే సంక్రాంతి పండుగ. ఎంజాయ్తో ఫ్యామిలీ సినిమాకి వెళ్ళడం, కుర్రోళ్ళు కోడి పందాలకు వెళ్ళడం, ఇలాంటివి సంక్రాంతి పండుగ అంటే అది.